Step into Value Zone. Value Zone. Hypermart. Button. నమస్కారం, నేను మీ జాహ్నవి. కిరణ్మయి ప్రకాశం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి మన నీటిలో కిరణ్మయి అమ్మ మనతో ఉన్నారు, మాట్లాడేద్దాం. నమస్తే అమ్మ. నమస్కారం జాహ్నవి. అమ్మ, ఇప్పుడు కలియుగం ఆయనో ఇంకేం ఆయనో తెలియదు. మనుషులం కదా, రకరకాల సమస్యలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. అందులో ఈ మధ్యకాలంలో అమ్మ అప్పుల బాధలు విపరీతంగా పెరిగిపోయినాయి. సంపాదన ఎంత పెరిగిపోయిందో అప్పులు అంతకన్నా ఎక్కువ పెరిగిపోయినాయి. అసలు ఏంటో అర్థం కావట్లే పరిస్థితులు. చాలామంది ఇప్పుడు అప్పులు ఉన్నవాడే గొప్ప జాహ్నవి. అంతేనా? అంతే. ఎన్ని అప్పులు చేసి ఎన్ని అయిపోయిన పెడితే అంత గొప్ప నిజంగా. కానీ బట్ సామాన్యుడు ఇలాంటప్పుడు చితికిపోతున్నారు. నిజంగా కోట్లు పడగెత్తి దానికి తగ్గట్టు అప్పులు చేసి ఎస్కేప్ అయిపోయిన వాళ్ళు నిజంగా గొప్ప. మీరు అన్నట్టు వాళ్ళందరూ చేసినటువంటి అప్పులు మనందరం తీర్చుకోవడం కోసం నిత్యము మనం సంపాదించే సంపాదనలో దాదాపుగా రోజుకు ఒక 100 రూపాయలు మన దేశానికి వదిలేస్తున్నాం. అది ఇంతమంది 100 రూపాయలు అంటే కొన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు. కనుక ఆ అప్పులు తీరాలి. ఆ అప్పుల ఇదిలో పడిపోకుండా, వలలో పడిపోకుండా, ఊబిలో పడిపోకుండా మనల్ని మనం రక్షించుకోవాలి. ఎలా ఇలాంటి ఇబ్బందుల్లోంచి మనం ఎప్పుడూ ఎలా అసలు ఈ చిక్కుకోకుండా ఎలా ఉండాలి, మొట్టమొదటి చిక్కుకోకుండా ఎలా ఉండాలి అనే సమస్యలోకి వస్తే నిత్యము ప్రతి శనివారము పావురాలు కానీ ఇంకేదైనా పక్షులు మన చుట్టుపక్కల మనకి అవైలబుల్గా ఉన్నటువంటి పక్షులు, వీటికి గ్రీన్ గ్రామ్ పెసలు అంటాం. పెసలు, పచ్చి పెసలే షాప్లో కొనేసుకుని ఒక చిన్న ప్యాకెట్ పావు కిలో కానీ 100 గ్రాములు కానీ పెసలు కొనుక్కుని ఎప్పుడు జేబులో పెట్టుకోండి. మీకు ఎక్కువ పక్షులు, పావురాలు కానీ ఇంకో పిచ్చుకలు కానీ ఇంకో రకరకాలైనటువంటి పక్షులు కనపడుతున్నటువంటి చోట తప్పనిసరిగా ఆగి మీ చేత్తో ఆ పక్షులకు గనక ధాన్యాన్ని వేసినట్లయితే, పెసల్ని వేసినట్లయితే వీలైనంత వరకు మనకి అప్పులు అవ్వవు అన్నది ఇవాళ నిన్న కాదు, కొన్ని తరాల నుంచి పెద్దవాళ్ళు చెప్తూ వస్తున్నటువంటి విషయం. అందుకే చూడండి, పప్పులు ఎక్కువ ఉన్న చోట పావురాలు ఎక్కువ వాళ్తూ ఉంటాయి, పక్షులు ఎక్కువ వాళ్తూ ఉంటాయి. పప్పుల్ని తీసుకెళ్తున్నటువంటి ఆటోల మీద కూడా బండులు గుంపులుగా వచ్చి మూగిపోయి అవి తినేసి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ తినేసి వెళ్ళిపోతూ ఉంటే అయ్యో నా పప్పు వేస్ట్ అయిపోతుంది కదా అని ఆ వ్యాపారి ఎప్పుడు కూడా వాటిని చెదరగొట్టడు. ఎందుకంటే వాడు పడేసేది ఎలాంటివి పడేస్తూ ఉంటాడు, వాడి దానిలో అన్ని చెరగంగా తుప్పులు కాస్త పురుగులు అలా వచ్చిన వాటిని బయట తన షాప్ ముందు వేసేసుకుంటూ ఉంటాడు. అవి వచ్చి తింటూ ఉండడం వల్ల నాకే మంచిదని వాడు భావిస్తూ ఉంటాడు. ముందు వ్యాపారం చేసేటువంటి వాళ్ళని చూస్తే మనకి సగం విషయాలు అర్థమవుతూ ఉంటాయి, వాళ్ళని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. కనుక ఆ పప్పులు ఎక్కువ వేస్తూ ఉండడం వల్ల వీళ్ళకి రుణ బాధలు లేకుండా ఉంటాయి. అప్పు పెట్టేవాళ్ళు తగ్గుతూ ఉంటారు, క్యాష్ ఇచ్చి అన్ని ఐటమ్స్ తీసుకెళ్లే వాళ్ళు ఎక్కువైపోతూ ఉంటారు. వాడికి ఉండేటువంటి ఇబ్బందులు, సరుకు సమయానికి అమ్ముడుపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. పక్షులకి ఎప్పుడు కూడా ధాన్యాన్ని వేస్తూ ఉండడం, అందున అన్ని ధాన్యాల కన్నా కూడా శ్రేష్టమైనటువంటిది పెసలు. ఆ పెసలు ఎప్పటికప్పుడు పక్షులకు వేస్తూ ఉండడం ద్వారా అసలు అప్పులు అవ్వవు, అయినా తీరిపోతాయి. ఇది కూడా ఒక మంచి రెమెడీ. దాంతోపాటుగా ఇప్పుడు అయినాయి చాలా అప్పులు ఉన్నాయండి, కూరుకుపోయాం. అసలు ఈ అప్పుల్లోంచి మమ్మల్ని మేము ఎలా బయటకు తీసుకోవాలో మాకు అర్థం కావట్లేదు. భగవంతుడే తప్ప మమ్మల్ని ఎవరు రక్షించడానికి మాకు ఎవరు కనపడట్లేదు. అప్పు ఇచ్చేవాడు ఈ అప్పును తీర్చడానికి ఇంకో డబ్బును పుట్టాలి, ఆ పుట్టించేవాడు శక్తి మాకు లేదు, ఇచ్చేవాడు ఎవడు లేడు. మరి ఎలా ఈ అప్పులోంచి మేము బయటకు వస్తాం? మాకు ఇప్పుడు శక్యం కాని విషయం ఇది అని అనుకున్నప్పుడు అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. అంతే, భగవంతుడికి 2 చేతులు ఎత్తి నమస్కారం చేసుకుని ఋషులు మనకి ఇచ్చినటువంటి స్తోత్రాలు 2 అద్భుతమైనటువంటి స్తోత్రాలు ఉన్నాయి. ఒకటి రుణహతృ గణపతి స్తోత్రం, అలాగే రుణహతృ నృసింహ స్తోత్రం. ఈ స్తోత్రాలు 2 కూడా మీరు ఈ గూగుల్ యాప్స్లో స్తోత్రనిధి యాప్ ఉంటుంది, ఆ యాప్స్లో డౌన్లోడ్ చేసుకుని మీరు నృసింహ స్తోత్రానిలోకి వెళ్ళినా అలాగే గణపతి స్తోత్రానిలోకి వెళ్ళినా 1, 2 స్తోత్రాలు కౌంట్లోనే మనకి రుణహతృ నృసింహ స్తోత్రము, రుణహతృ గణేష స్తోత్రము కనపడుతుంది. అలా కాకుండా రుణహతృ గణపతి స్తోత్రం అని గూగుల్లో మనం ప్రెస్ చేసినా సరే మొత్తం స్తోత్రం మనకు వస్తుంది. అలాగే రుణహతృ నృసింహ స్తోత్రం అన్నా కూడా మొత్తం స్తోత్రం అంతా కూడా గూగుల్ మాత మనకి తెలుగు పీడిఎఫ్లో ఇస్తుంది, హిందీలో ఇస్తుంది, ఇంగ్లీష్లో అన్ని రకాల ఫాంట్స్లోనూ ఉన్నది. ఈ స్తోత్రాన్ని తీసుకుని బుధవారం నుంచి మొదలెట్టాలి. ఎప్పుడు మొదలెట్టాలి ఈ స్తోత్రాన్ని చదవడం అంటే బుధవారం నుంచి తలస్నానం చేసి, ప్రతి బుధవారం నాడు డబ్బుపరమైనటువంటి ఇబ్బందులు రాకుండా ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి జీవితంలో కావాలి అనుకునేవాడు ప్రతి బుధవారం నాడు తల మీద స్నానం చేయాలి. చక్క తలకాయని రుద్దుకుని ముందుగా నూనె రాసుకుని చక్క తలంటులాగా కనుక చేసినట్లయితే
ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా మనల్ని ఇబ్బంది పెట్టవు. ఒకవేళ ఆర్థికంగా ఆల్రెడీ మేము ఇబ్బందుల్లో ఉన్నాం, బుధవారం స్నానం చేయండి, ఆ ఇబ్బందుల్లోంచి బయటకు వచ్చేస్తారు. ఆ తల స్నానం చేసిన తర్వాత అప్పుడు ఈ స్తోత్రాలని మీరు ముందుగా మొదటి రోజు ఒక నిర్ధారణకి రండి. నేను ఇవాళ నుంచి ఈ స్తోత్రాన్ని 3 సార్లు చదువుతాను. లేదు నాకు ఆర్థిక ప్రాబ్లమ్స్, ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి, 9 సార్లు చదువుతాను. ఆ 9 సార్లు 3 సార్లు మొదటి రోజు చదువు మొదలెట్టేటప్పుడు ఆ స్తోత్రాన్ని చదివేటప్పుడు ఎటువంటి కౌంట్ అయితే మనం పెట్టుకుంటామో ఆ కౌంట్ త్రూ అవుట్ నడవాలి. ఇవాళ నాకు ఓపిక ఉంది కనుక ఇంకో 10 సార్లు ఎక్కువ చదువుతాను, రేపు ఓపిక లేదు కనుక చదవను, లేదు ఒకసారి చదువుతాను, ఇట్లా కాదు. నువ్వు మొదటి రోజు ఎలా అనుకున్నావో అలా ఒక నిష్టగా మిగతా రోజులన్నీ కూడా జరగాలి. అలా జరుగుతూ ఈ స్తోత్రాన్ని చదువుకున్న తర్వాత వీలైతే బెల్లం ముక్కని రోజు రుణహత్రు గణపతి స్తోత్రం చదువుకున్నా బెల్లం ముక్కే, రుణహత్రు నృసింహ స్తోత్రాన్ని చదివినా బెల్లమే. ఈ బెల్లాన్ని స్వామికి నైవేద్యం పెట్టి, లేదు 2 చదువుతాం, ఆ స్తోత్రానికి ఈ స్తోత్రానికి కాస్త పెద్ద ముక్క బెల్లం ముక్క పెట్టేసాడు. మరి దానికో బెల్లం ముక్క దీనికో బెల్లం ముక్క పెట్టకూడదు, 2 కలిపి కాస్త పెద్ద బెల్లం ముక్క పెట్టాడు. అలా బెల్లం ముక్క నైవేద్యం పెట్టేసి ఆ బెల్లం ముక్కతో పానకం చేసిన తర్వాత ఈ రోడ్ల మీద పాపం మనకి MCH వాళ్ళు ఉంటారు, రోడ్లు ఊడుస్తూ ఉంటారు, డ్రైనేజ్ పైపులన్నీ సాఫ్ చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు పొద్దున పూట వస్తూ ఉంటారు. వాళ్ళకి తీసుకువెళ్ళి చక్కగా ఈ పానకాన్ని కనుక పంచినట్లయితే, ఈ బెల్లం నైవేద్యం పెట్టాం కదా, ఈ బెల్లం 4-5 రోజులు వరుసగా పెడతాం. మనం 40 రోజులు చదువుదాం అనుకున్నాం, లేదా అప్పులు తీరేదాకా చదువుదాం అనుకున్నాం. రోజు ఇంత బెల్లం ముక్క నైవేద్యం పెడుతున్నాం. మరి ఆ బెల్లాలన్నీ రోజు నేనే తినలేను కదా, చక్కగా దాంతో పానకం చేయండి. 3-4 రోజులకు ఒకసారి పానకం చేయండి. ఇంత బెల్లం ముక్క ఇంత బెల్లం ముక్క అవుతుంది. దాంతో ఒక గిన్నె నిండాను 4-5 బాటిల్స్ నిండాను చక్కగా పానకం చేయండి. ఆ పానకం తీసుకెళ్ళి చక్కగా వాళ్ళందరికీ ఇవ్వండి. మీ అప్పులు మీకు తెలియకుండా చప్పుడు చేయకుండా వెళ్ళిపోతాయి, తీరిపోతాయి. నిజంగా ప్రయత్నించి చూడండి. ఊబిలో పడిపోయిన వాడు కూడా తెలియకుండా తప్పించుకుని పైకి వచ్చేసి జీవితాన్ని మళ్ళీ రొటీన్లోకి తెచ్చుకున్న వాళ్ళు ఎంతోమంది తెలుస్తున్నారు. ఆ స్తోత్రాల గొప్పతనం అలాంటిది. ఆ ఇచ్చిన ఋషులు ఎంత ఆలోచించి ఇచ్చారో మనకి ఆ స్తోత్రాలు. వేరే చిన్న రెమెడీస్ ఏవో రకరకాలు చాలామంది చెప్తున్నారు. కానీ ప్రాచీన వాంగ్మయం, మనకి పెద్దలు ఋషులు ఇచ్చినటువంటి వాంగ్మయాన్ని పట్టుకుంటే పాడైపోయేవాడు ఎవడూ లేడు. నిజంగా పాడైపోయిన వాడు కూడా బాగుపడిన వాడిగానే మారతాడు చివరికి. పట్టుకోండి, రుణహత్రు గణపతి స్తోత్రం, రుణహత్రు నృసింహ స్తోత్రం. దాంతోపాటుగా బుధవారం తలస్నానం చేస్తూ ఉండడం. వీలైనంత లేని వాడికి మనకున్న దానిలో అప్పులున్నా సరే, ₹1 నాకు అప్పు ఉంది, ₹1 దానం చేయి. నువ్వు తింటున్న దానిలో సగం తీసి ఒకరికి పెట్టడం నేర్చుకో. అలా పెట్టి ఆ పశువులైనా సరే ఏదో దాన్ని తిని బతకగలవు. పక్షులు చాలా చిన్న జీవితాలు, వాటివి ప్రాణం చాలా చిన్నదైన ప్రాణం. వాటికి కనుక ఆహారాన్ని ఇవ్వగలిగితే పెసల రూపంలో చక్కగా వాటన్నింటి ఆశీర్వాదం వల్ల పంచభూతాలు ఆనందించి మనకున్నటువంటి ఇబ్బందులు, లౌకికంగా ఉన్నటువంటి ఇబ్బందుల్ని తప్పకుండా తీసేస్తే అందులో డౌట్ లేదు. సో అంటే ఇలాంటివి చేసుకుంటే ఇది ప్రతి ఒక్కరికి, పలానా నక్షత్రం పలానా రాశి అని ఏం లేదు తల్లి. జీవులందరికీ కూడా ఒకటే విషయం, అయ్యవారి పాదాలు తప్పకుండా పట్టుకుంటే మాత్రం ఉంటుంది. చాలామంది వెంటనే అడిగే విషయం ఏంటంటే, మాకు అప్పులు లేవు కానీ ఆర్థికంగా వృద్ధి చెందాలని. ఇది కూడా ఉంటుంది. ఆర్థికంగా వృద్ధి చెందాలనే దానికి రెమెడీ మారుతుంది. రోజు పొద్దునే చక్కగా తెల్లవారకుండా చీకటి ఉండగానే నిద్రలే, చక్కగా స్నానం చేయి, ఆవు నేతితో తులసి దగ్గర దీపం పెట్టు ప్రతిరోజు. ఆర్థికంగా వృద్ధి చెందాలనుకునే వాళ్ళకి, అప్పులున్న వాళ్ళకి కాదు. అప్పులున్నవాడు ఆవు నేతితో దీపం పెడితే ఇంకా మునుగుతాడు. అవునా కదా? అంతే కదా. ఇంకా దాని కాస్ట్కి ఇంకా డబ్బులు, ఇంకా ఇబ్బంది అవుతుంది. ఆర్థికంగా బాగున్నాను, నాకు అప్పులు లేవు, ఇంకాస్త నేను వృద్ధి చెందాలి, డెవలప్ అవ్వాలి. నాకు ఇప్పుడు 1,00,000 per month వస్తుంది, నాకు సరిపోవట్లేదు, ఇప్పుడు 2 లక్షలు 5 లక్షలు అవ్వాలి నాకు అనే కోరుకున్నవాడు తప్పనిసరిగా పొద్దున్నే చీకటి ఉన్నటువంటి సమయంలోనే, ప్రాతకాలం కన్నా కూడా పూర్వమే, చీకటి ఉండగానే నిద్ర లేచి గబగబా స్నానం చేసి తులసమ్మ దగ్గర మట్టి ప్రమిదల్లో 2 మట్టి ప్రమిదలు తీసుకుని దానిలో ఆవు నెయ్యి వేసి చక్కగా 2 ఒత్తులు వేసి చక్కగా దీపాన్ని వెలిగించి 9 సార్ల నుంచి 18 సార్ల వరకు కనకధారా స్తోత్రాన్ని నిత్యం పఠించినటువంటి వాడికి ఆర్థిక అభివృద్ధి కాదు, కోటీశ్వరుడు అయిపోతాడు. అందులో డౌట్ లేదు. చేయాలి, అంత శ్రద్ధ నీకు ఉండాలి. ధనం పట్ల ఆసక్తి ఉంటుందే తప్ప, ఆ ధనాన్ని పెంపొందించుకునే కష్టపడాలనేటువంటి శక్తి ఉంటుంది తప్ప, అది వినియోగిస్తున్నప్పుడు అది మనకి ఎలా కలిసి వస్తుందో, ఏ పంచభూతాలు ఉన్నటువంటి ఏ ఎలిమెంట్ మనకి ఇబ్బంది కలిగజేస్తుందో, మనం చేసేటువంటి వ్యాపారంలో నష్టాన్ని ఇస్తుందో, ఎక్కడ నేను రాంగ్ వెళ్తున్నానో చెప్పేది ఎవరు ఉండరు. కనుక ఏం చేస్తున్నానో, ఏం చేస్తే నేను బాగుపడతానో, ఈ 2 మనం భగవంతుడి మీదే వదిలేయాలి. ఇంకెవరు మనకేం చెప్పరు.
అన్నీ తెలిసిన వాడేమో మనం బాగుపడతామని చెప్పడు, ఎందుకంటే వాడు మనకి శత్రువే అవుతాడు. అవునా కదా? వాడు ఎప్పుడు మనం పతనం అవ్వాలనే చూస్తాడు. కనుక మన చేతిలో లేనటువంటి దాన్ని పంచభూతాల నుంచి స్వీకరించాల్సిందే, ఉన్నదాన్ని అంటే ఈ శరీరాన్ని కష్టాన్ని మనం చేయాల్సిందే. ఇది చేస్తూ భగవత్ సహాయాన్ని కూడా కోరుకున్నటువంటి వాడికి తప్పకుండా అభివృద్ధి ఉంటుంది. పొద్దున్నే లేవడం, చక్కగా స్నానం చేసి తులసమ్మ దగ్గర చక్కగా ఆవునేతి దీపారాధన మట్టి ప్రమిదల్లో వెలిగించడం, అది చక్కగా వెలుగుతున్నంతసేపు ఆ దీపాన్ని చూస్తూ చక్కగా మీ దగ్గర కనకదార స్తోత్రం ఉంటే 9 సార్లు కనీసం చదవాలి. అంతకు మించి నీకు కావాలి అనుకుంటే 18 సార్లు చదువు. నిజంగా ఆర్థికంగా ఎంత డెవలప్ అవుతావో ఒక 1 ఇయర్ స్పాన్లో చూసుకో, నీ లైఫ్ డ్రాస్టికల్ చేంజెస్. సూపర్ అమ్మ, చాలా 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 అంటే అటు అప్పులు తీరడానికే కాదు ఆర్థికంగా ఎదగడానికి కూడా ఎంతో చక్కటి రెమెడీస్ అందించారమ్మ. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, అప్పులు ఊబిలో కూరుకుపోయాను అని చెప్పి పొరపాటును కూడా సూసైడ్స్ చేసుకోకండి. అది ఏమాత్రం మంచిది కాదు. సూసైడ్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్క క్షణం ఆగండి, తర్వాత అంతా సెట్ అయిపోతుంది. సో ఇట్లాంటి చిన్న చిన్న రెమెడీస్ చేసుకోండి, డెఫినెట్గా జీవితంలో ఉన్నత స్థితికి ఎదగచ్చు. అదేవిధంగా అప్పులు తీరడమే కాదు, ఆర్థికంగా ఉన్నత స్థితికి వెళ్ళాలంటే కూడా ఏం చేయాలనేది ఎంతో చక్కటి రెమెడీస్ అందించారు కదా. సో ఇద్దరికీ కూడా చాలా చాలా మంచిది. మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అలాగే మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా డెఫినెట్గా కమెంట్స్ రూపంలో తెలియచేయండి. నమస్తే.